హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు వీడియోలో ఇంట్రాడే ట్రేడర్స్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్లో ట్రేడ్ చేసినట్లయితే ఇంట్రాడేలో మంచి మొమెంటమ్ని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. సో అది తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, అంటే ఇన్స్ట్రుమెంట్ అంటే స్టాక్, ఏ స్టాక్ అయినా సరే, ఎస్బీఐ కానీ, అది రిలయన్స్ అయినా సరే, లేకపోతే నిఫ్టీ అయినా, ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఆ స్టాక్స్లో ప్రైస్ మూమెంట్లో ఒక తత్వం ఉంటుంది. అదేంటి అంటే ఎవ్ ఎవ్రీడే మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఎస్బీఐ స్టాక్ వేశాను. ఎస్బీఐ స్టాక్లో చూడండి, ఈ డే క్యాండిల్ లెంత్ మీరు డిఫరెన్స్ గమనించారా? ఇది చాలా పెద్ద క్యాండిల్ లెంత్. ఇది చూసినట్లయితే చాలా చిన్నగా ఉంది. ఈ క్యాండిల్ లెంత్స్ అరౌండ్ 5 to 6 డేస్ వరకు చిన్న చిన్న క్యాండిల్ లెంత్స్ వచ్చేసి సడన్గా క్యాండిల్ లెంత్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, చిన్న క్యాండిల్ లెంత్స్ నుంచి మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్ లెంత్. సో ఒక మార్కెట్లో ఏ ఇన్స్ట్రుమెంట్లో చూసినా కూడా మీకు ఈ ప్యాటర్న్ గమనించవచ్చు మీరు. అదేంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఎక్స్పాండెడ్ రేంజ్లో, అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ రేంజ్లో కానీ, లేదా చిన్న క్యాండిల్స్ రేంజ్లో కానీ ఎక్కువ కాలం ట్రేడ్ అవ్వదు. ఏదైనా ఒక పెద్ద రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయింది అంటే మళ్ళీ కొంతకాలం ఆ రేంజ్ నుంచి కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయ్యి చిన్న క్యాండిల్స్లోకి మారి ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ బిగ్గర్ క్యాండిల్స్ వస్తాయి. అది ఏంటంటే అది డైరెక్షన్తో సంబంధం లేదు. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న క్యాండిల్స్ ఒక 4-5 డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ అయిన క్యాండిల్ డౌన్ వైపు వచ్చింది. ఇక్కడ చిన్న క్యాండిల్స్ ఒక 3 డేస్ వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ అయిన క్యాండిల్ పైకి వచ్చింది. సో మనకిది, ఈ థియరీ ఏం చెప్తుంది అంటే డైరెక్షన్ని చెప్పట్లేదు, కానీ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి, క్యాండిల్స్ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి ఎన్ని డేస్ కాంట్రాక్ట్ అవుతుందో మనం చెప్పలేం, కానీ కాంట్రాక్షన్లో ఉన్న ఏ స్టాక్ అయినా సరే ఏదో ఒక రోజు బిగ్గర్ ఎక్స్పాండెడ్ క్యాండిల్ని ఇస్తుంది. అది ఏ రోజు అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అంటే ఎలా తెలుసుకోవాలి, ఏ రోజు జరుగుతుంది అనేది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక స్టాక్ తన క్యాండిల్ రేంజ్ కాంట్రాక్ట్ అవుతూ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఆ కాంట్రాక్ట్ అవుతున్న ట్రేడ్ ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని. సో ఇంట్రాడే ట్రేడ్స్ చేసే వాళ్ళు మొమెంటం కోసం ట్రేడ్ చేస్తాం. అంటే చిన్న రేంజెస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో ట్రేడ్ చేసేదానికన్నా బిగ్గర్ మూమెంట్ వచ్చిన స్టాక్స్లో మీరు ట్రేడ్ చేసినట్లయితే ఇంట్రాడేలో పెద్ద మూమెంట్ని క్యాచ్ చేసి రిస్క్ రివార్డ్ హైగా ఉండడం వల్ల మీరు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫస్ట్ మోటో ఏంటి అంటే, బిగ్గర్ క్యాండిల్స్ ఫామ్ అవ్వబోతున్న స్టాక్స్ని మనం క్యాచ్ చేయాలి. సో అది ఎలా చేస్తాము? మీరు ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. ఏది? లిక్విడ్ స్టాక్స్ లిస్ట్. టాప్ 50 నిఫ్టీ 50 స్టాక్స్ కానీ, లేదా ఈచ్ సెక్టార్ నుంచి ఒక 2 to 3 స్టాక్స్ని పెట్టుకొని, నాట్ మోర్ దాన్ 20 to 30. ఎందుకంటే 20-30 కన్నా ఎక్కువ స్టాక్స్ మీ దాంట్లో పెట్టుకున్నారనుకోండి, మీరు మాన్యువల్గా చెక్ చేయడం చాలా కష్టమవుతుంది. మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది వేరే. ఒకవేళ మీ దగ్గర సాఫ్ట్వేర్ లేకపోతే మాన్యువల్గా మీరు చెక్ చేయాలి అంటే ఒక 20-30 స్టాక్స్ అయితే డైలీ ఒక 15 minutes 20 minutes మీరు దాన్ని చార్ట్ పైన మీరు స్పెండ్ చేసినా కూడా మీకు అది దొరకబట్టడం ఈజీగా ఉంటుంది. కాబట్టి 20 to 30 స్టాక్స్ హై క్వాలిటీ, ఎక్కువ లిక్విడ్ ఉన్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఈవినింగ్ ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ మీరు వెతకాల్సిన క్రైటీరియా ఏంటి అంటే, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిందనుకోండి, ఈ డేని మనం డే 1 అనుకుందాం, ప్రీవియస్ డే 0 అనుకుందాం. సో మనం చూడాల్సిన క్రైటీరియా ఏంటి అంటే, డే 0 క్యాండిల్ కన్నా డే 1 క్యాండిల్ చిన్నదిగా ఉండాలి. అంటే డే 0 క్యాండిల్ ఇది అనుకోండి, అది నిన్నటి క్యాండిల్. ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూస్తున్నాం అనుకోండి, ఈరోజు క్యాండిల్ ఈ డే 0 క్యాండిల్ కన్నా చిన్నదై ఉండాలి. సో దీన్ని మీరు మార్కెట్లో దీన్ని ఏమంటారు అంటే ఇన్సైడ్ బార్ అంటారు. సో ఇన్సైడ్ బార్స్ కోసం మీరు వెతకాలి. మీకున్న 20 to 30 స్టాక్స్లో ఈజీ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటి? ఇన్సైడ్ బార్ అంటే మొత్తం హైస్ లోస్ బాడీ మొత్తం ప్రీవియస్ డే యొక్క రేంజ్ లోపల ఉండాలి. సో ఇది ఇన్సైడ్ బార్ అంటారు. సో ఇలా ఏదైనా మీ షార్ట్ లిస్ట్ చేసుకున్న, మీ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో అలాంటి క్రైటీరియా ఫుల్ఫిల్ అయినవి ఏమైనా ఉన్నాయా అని వెతుక్కోవాలి. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో నాకు కనబడిన లిస్ట్ ఏంటంటే, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ. సో ఈ స్టాక్స్లో
మీకు ఇన్సైడ్ బార్ కనబడుతుంది. మీరు ఇక్కడ చూడండి, నేను ఎస్బీఐ పెట్టాను. నేను మిగతా స్టాక్స్ కూడా చూపిస్తాను. ఈ ఎస్బీఐ చూడండి, ఈ 2 క్యాండిల్స్, ఇది డే 0, ఇది డే 1. సో డే 0 క్యాండిల్ యొక్క రేంజ్ లోపల డే 1 క్యాండిల్ ఉంది కాబట్టి ఇది నా క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. సో ఇదే విధంగా నేను వేరే స్టాక్స్ కూడా చూపిస్తాను మీకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయలేదు. చూడండి, ఇది డే 0 అండ్ ఇది డే 1 క్యాండిల్. డే 1 క్యాండిల్ దీని యొక్క క్యాండిల్ రేంజ్ దాటి వెళ్ళింది కాబట్టి ఇది మన క్రైటీరియాలో కాదు. సో ఇది తీసేయండి. ఎస్బీఐ ఒకటి, తర్వాత కోటాక్ బ్యాంక్ చూద్దాం. కోటాక్ బ్యాంక్లో చూడండి, డే 0 అండ్ డే 1 ఈ ప్రీవియస్ డే క్యాండిల్ రేంజ్ లోపలికి ఇది వచ్చింది. సో ఇవన్నీ మన షార్ట్ లిస్ట్ ఫర్ మండే, అంటే నెక్స్ట్ సెషన్. మండే రోజు హోలీ కాబట్టి నెక్స్ట్ సెషన్కి మనం వీటిని షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది నేను చెప్తాను. షార్ట్ లిస్ట్ చేయడానికి క్రైటీరియా చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మనకి ఏవేవి షార్ట్ లిస్ట్ అయ్యాయి, ఒకటి ఎస్బీఐ అయింది, తర్వాత ఒకటి కోటాక్ బ్యాంక్ అయింది, తర్వాత నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్లో కూడా డే 0 అండ్ డే 1. డే 0 క్యాండిల్ రేంజ్లో డే 1 ఉంది కాబట్టి ఇది కూడా కాంట్రాక్టెడ్ రేంజ్. సో ఈ 3 స్టాక్స్ అనేవి మనం షార్ట్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో షార్ట్ లిస్ట్లో పెట్టుకొని ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ డౌన్ వైపు ఉంది కాబట్టి, ట్రెండ్ డౌన్ సైడ్ కనబడుతుంది కాబట్టి, కంటిన్యూస్గా రెడ్లో ఉంది కాబట్టి, రేపు ఓపెన్ అయిన తర్వాత ఇది కాంట్రాక్ట్ అయింది కదా, దీని లో బ్రీచ్ చేసేస్తే మనం అమ్మేసేయచ్చు, లేదంటే అప్ సైడ్లో ఉన్నవి దాన్ని హై బ్రీచ్ చేసేస్తే కొనేయచ్చు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే చాలాసార్లు ట్రాప్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి స్ట్రాటజీ లాగా కాకుండా నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఒకటి చెప్తాను. అంటే మీరు మార్కెట్లో ఈ పదం బాగా విని ఉంటారు, ట్రాపింగ్ అని. అంటే షార్ట్ చేసిన వాళ్ళని ట్రాప్ చేశారు, బుల్స్ ట్రాప్ అయ్యారు, బేర్స్ ట్రాప్ అయ్యారు ఈరోజు మార్కెట్లో అని చెప్పి వింటుంటారు. ఆ ట్రాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రీవియస్ డేస్ లేదంటే ప్రీవియస్ ఫ్యూ సెషన్స్ని బేస్ చేసుకొని ఒక బయాస్ అంటూ మార్కెట్లో క్రియేట్ అయిన తర్వాత, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ బయాస్ వైపే మార్కెట్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ బ్రేక్అవుట్ అయిందనుకోండి. ఆ బ్రేక్ డౌన్ అయిన వెంటనే ఏమవుతుంది, మన ప్రీవియస్ బయాస్ బేరిష్ సైడ్ ఉంది అండ్ బేర్స్ అందరూ చాలా కంఫర్టబుల్గా సెల్ చేస్తున్నారు. సడన్గా ఈరోజు మళ్ళీ న్యూ లో బ్రీచ్ అయింది కాబట్టి వెంటనే కొత్త సెల్లర్స్ అంతా వస్తారు. కొత్త సెల్లర్స్ అంతా రాగానే వెంటనే మార్కెట్ పైకి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది బాటమ్ అవుట్ అయిపోయి పైకి ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళందరినీ ట్రాప్ అయిపోయారు మార్కెట్లో అని చెప్తారు. సో బేర్స్ ట్రాప్ అయిపోయారు, బుల్స్ అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు అని చెప్తారు. సో మనం అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తాం. ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న స్టాక్స్లో అసలు ఆ ఆపర్చునిటీ రాలేదనుకోండి, వదిలేయడం బెటర్. ఎందుకంటే ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది వన్స్ ట్రాప్లో ఏమవుతుంది అంటే, ఒకసారి హ్యూజ్గా బయాస్ వైపు ఎంటర్ అయిన తర్వాత అది ఆపోజిట్ సైడ్లో వెళ్ళినప్పుడు ట్రాప్ అయిన వాళ్ళు హ్యూజ్ కవరింగ్స్ చేసుకుంటారు. లాంగ్ సైడ్ అయితే వాళ్ళు లాంగ్స్ని అన్వైండ్ చేసుకోవడం, అంటే న్యూ షార్ట్స్ని బిల్డ్ చేయడము. అదే షార్ట్ సైడ్ అనుకోండి, వీళ్ళు ట్రాప్ అయిపోతే కొత్తగా బై చేయడము, పాత సెల్ అయినవి మళ్ళీ స్క్వేర్ ఆఫ్ చేయడం, అంటే మళ్ళీ న్యూ బైస్ కదా. సో అలాగా కంటిన్యూస్గా హెవీ షార్ట్ కవరింగ్స్ వాటి వల్ల ఏంటంటే పెద్ద ప్రైస్ మూమెంట్స్ వచ్చి పెద్ద ప్రైస్ యాక్షన్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే తక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్ తోటి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో రూల్స్ ఏంటి అంటే, 15 మినిట్ చార్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేసుకున్నాం, యాక్సిస్ బ్యాంకే మన ట్రేడ్ అనుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయండి. అంటే ఫస్ట్ 15 మినిట్స్ మన క్రైటీరియా ఏంటి అంటే, ప్రీవియస్ డేస్ లో బ్రీచ్ అవ్వాలి. ప్రీవియస్ డేస్ లో బ్రీచ్ అయ్యి 15 మినిట్స్ లోపు బ్రీచ్ అయ్యి ఇదే 15 మినిట్స్ క్లోజ్ అయ్యే లోపు మళ్ళీ దానిపైన క్లోజ్ అవ్వాలి. అంటే 9:30 లోపే, 9:15కి మార్కెట్ ఓపెన్ అయిపోయింది, 9:30 లోపే మార్కెట్ న్యూ లో ఫామ్ చేసింది. న్యూ లో ఫామ్ చేసి 9:30 క్లోజ్ అయ్యే టైంకి మార్కెట్ ఇలా ఉండాలి.
అంటే న్యూ లో ఫామ్ చేసింది, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. మళ్ళీ బ్యాక్‌కెళ్ళి బిఫోర్ ప్రీవియస్ డేస్ క్లోజ్ అయింది. సో, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మనకి షార్ట్ లిస్ట్ చేసింది అంటే నిన్న స్టాక్ మనం యాక్సిస్ బ్యాంక్ షార్ట్ లిస్ట్ చేసాము. ఇప్పుడు ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయింది ఫస్ట్ 15 మినిట్స్‌లో. ఇప్పుడు మన క్రైటీరియా 1 ఫుల్‌ఫిల్ అయింది. ఏది? కాంట్రాక్షన్ ఆఫ్ క్యాండిల్. క్రైటీరియా 2 ఫుల్‌ఫిల్ అయింది. ప్రీవియస్ డేస్ లో బ్రీచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వడం. క్రైటీరియా 3 ఏంటంటే నెక్స్ట్ 1 అవర్ లోపు ఈ ఫస్ట్ 15 మినిట్స్ డే హై బ్రీచ్ అవ్వాలి. ఒకవేళ లో బ్రీచ్ అయింది, మళ్ళీ న్యూ లోస్ వచ్చాయనుకోండి, ట్రేడ్ చేయొద్దు. ఓన్లీ హై బ్రీచ్ అయితే మాత్రమే మనం వీళ్ళంతా ట్రాప్ అయిపోయారు కాబట్టి హ్యూజ్ షార్ట్ కవరింగ్స్ వల్ల మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆపర్చునిటీని మనం పట్టుకోవడానికి మనం వెయిట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇది అవుతుందో, బ్రీచ్ అవుతుందో, ఫస్ట్ 15 మినిట్స్ హై బ్రీచ్ అవుతుందో, అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. అప్పుడు ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా మన 15 మినిట్స్ క్యాండిల్, ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్ కింద పెట్టుకొని మనం ఫస్ట్ ట్రేడ్లో ఎంటర్ అవుతాం. నెక్స్ట్ క్యాండిల్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ క్యాండిల్స్ పైకి వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయొచ్చు అంటే సూపర్ ట్రెండ్ వేసుకోవడం, లేదా సార్ అని మనకి ఒక ఇండికేటర్ ఉంటుంది, మీకు చూపిస్తాను. పారాబోలిక్ సార్ అని. ఇదేంటంటే ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అది కూడా కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నమాట. ఇప్పుడు ఇది ప్రైస్ పైకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ ప్లాట్ అవుతుంది. మీకు ప్రీవియస్ది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా ఇది ఆటోమేటిక్గా ప్లాట్ అవుతూ వెళ్తూ ఉంటుంది పైకి. సో దానివల్ల ఏంటంటే మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి, మీ ఎగ్జిట్ ఏంటి అంటే ఇది బ్రీచ్ అయినప్పుడు మీ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు ఇది బ్రీచ్ అయింది చూసారా, ఇక్కడ మీ ఎగ్జిట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎగ్జాంపుల్గా చెప్తాను. సో అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని కూడా మనం తీసుకొని ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కిందికి బ్రీచ్ అవుతుందో అప్పటి వరకు మనం ట్రైల్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు. ఇలా చేసుకోవచ్చు. లేదు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ కాకుండా ఫిక్స్డ్గా ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే 1:1. అంటే మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు క్యాండిల్ రేంజ్ ఎంత ఉందో మన స్టాప్ లాస్, ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ అనుకున్నాం కదా, ఆ రేంజ్ ఎంత ఉందో చూసుకొని పైన కూడా అదే రేంజ్ మనం టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ హిట్ అవ్వగానే మనం 1:1 టార్గెట్లో ఎగ్జిట్ అయిపోవడం కూడా చేయొచ్చు. ఇది ఇంట్రాడేలో మనం బెస్ట్ పాసిబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ గమనిస్తున్నది ఏంటి, కాంట్రాక్ట్ అయిన రేంజ్ని ఎక్స్పాండ్ అయ్యే రేంజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ అది ప్రీవియస్ డే కాంట్రాక్ట్ అయిపోయి ఉంది, అలాంటి స్టాక్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఎక్స్పాండ్ అవుతుందా లేదా అనేది చూస్తున్నాం. ఆ ఎక్స్పాండ్ అయ్యేది కూడా ట్రాప్ అయిన తర్వాత ఎక్స్పాండ్ అవుతే ఇంకా ఎక్కువ షార్ట్ కవరింగ్ ద్వారా మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అలాంటి ట్రేడ్ కోసం చూస్తున్నాం. సో ఈ పద్ధతి ఫాలో అయినట్లయితే మంచి స్టాక్స్ అండ్ బెటర్ మూమెంట్ని మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే స్టాక్ మార్కెట్ నడుస్తున్నప్పుడు లైవ్ మార్కెట్లో యాక్షనబుల్ ట్రేడింగ్ అప్డేట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ పిన్నెడ్ కామెంట్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మిస్ అవ్వద్దు. మన ఛానల్లో మంచి స్ట్రైక్ రేట్తో అలర్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి. మీరు చూసినట్లయితే ఎవ్రీ మంత్ మనం 150-200+ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ తీయడం జరుగుతుంది. అండ్ అక్కడ పోస్ట్ చేసే ఏది కూడా మనం అడ్వైజరీ పోస్టులు కావాలి, జస్ట్ మన ట్రేడింగ్ స్ట్రాటజీని బేస్ చేసుకొని డెల్టాబుల్ యాప్ ఇస్తున్నటువంటి అలర్ట్స్ని అక్కడ రైట్ టైంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మార్కెట్లో ఆపర్చునిటీ లైవ్ మార్కెట్లో వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే రిస్క్ తెలుసుకొని మీరు ఆ రిస్క్ తగ్గట్టుగా హెడ్జ్ చేసుకుంటూ ట్రేడ్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.